హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈవేళ సంక్రాంతి మా ఇంట్లో ఏ పిండి వంటలతో చేశానో వీడియో చేసి పెడుతున్నానండి. అలాగే మీరైతే సంక్రాంతికి పిండి వంటలు ఏం చేశారో అవి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సంక్రాంతికి ఎప్పుడు మనం చేసిన పిండి వంటలు, అలాగే పసుపు కుంకుమ దారపోసి దేవుడికి మెయిన్ గారెలు వండుతారండి. గారెలు అలాగే మనం చేసుకున్న స్వీట్స్ ఏవైతే అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి మనం నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం తీసుకుని పిల్లలకి ఇస్తే, అలాగే ఎవరైనా వస్తే కనుక భోజనాలు అవి పెట్టి, అలాగే లేదంటే కనుక మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళకు కూడా మనం చేసినవి ఇస్తే కనుక చాలా మంచిది కదండి. అలాగే ఈవేళ నేను చేసిన పదార్థాలు ఏంటంటే వడలు, అలాగే పొంగల్ అంటే పరవాణం చేస్తాం కదండి, పరవాణం, అలాగే పెరుగుగారెలు చేశానండి, పెరుగుగారెలు, ఒబ్బట్లు, అలాగే అలాగే పరవాణం మనం కొత్త బియ్యంతో వండుతాం కదండి. వేళ యాక్చువల్గా వేరేగా తెచ్చుకుని బెల్లం పరవాణం చేసుకుంటే చాలా మంచిది. వాటిలోకి మనం మన ఇష్టం అండి క్యాష్యూస్, అలాగే మనం డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేస్తే అన్నీ, అలాగే ఖర్జూరం కూడా కొంచెం వేసానండి. ఇవి వేళ నేను పాకం తీసి ఒబ్బట్లు చేశానండి. అలాగే అస్సలు మైదా వాడకుండా గోధుమ పిండితో తోపు పెట్టి చేశానండి. అంటే మనకి ఏంటంటే ఒత్తుకోవడానికి మైదా వాడుతుంటాం కదా, మైదా బదులు గోధుమ పిండి అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా. గోధుమ పిండితో కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. గోధుమ పిండి చాలా పల్చగా కలుపుకుంటే కనుక సేమ్ మన మైదా లాగే ఒబ్బట్టు ఒత్తుకోవడానికి వీలుగా ఉంటుందండి. అలాగే చూడండి, అగో నేను చూపించిన విధంగా అలాగా మనం తీసుకున్న పూర్ణాన్ని అలాగా స్టఫ్ చేసిన తర్వాత అయితే అల్యూమినియం పేపర్ మీద కానీ, లేదంటే బటర్ పేపర్ మీద కానీ, లేదంటే ప్లాస్టిక్ కవర్, అతి శ్రేష్టమైన అరిటాకు మీద ఒత్తుకుంటే సూపర్గా వస్తాయండి ఒబ్బట్లు. వాటికి చూడండి అలాగ అయితే మనం నెయ్యి కానీ, నచ్చని వాళ్ళు నూనెతో కానీ ఒక రెండు పక్కల మంచి కలర్ వచ్చే వరకు కాల్చి తీసుకుంటే చాలా బాగుంటాయి ఒబ్బట్లు. చూడండి చూపిస్తున్నాను కదా, గోధుమ పిండి అయినా సరే పలచగా అలాగా కలుపుకునే విధంగా కలుపుకుంటే కనుక చక్కని ఒబ్బట్లు వస్తాయండి. అలాగే పెరుగుగారి నేను ఇదివరకు నా ఛానల్లో పెట్టానండి. చక్కగా పెరుగు పీల్చుకుని ఇలాగా ఎలా వేసుకోవాలో చూపించడం, అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఒకసారి చూడండి. చూడండి, ఒబ్బట్ని మనం చేసుకున్న సైజు బట్టి, పెనం తీసుకున్న దాన్ని బట్టి అయితే రెండు, లేదంటే ఒకటి అలా కాల్చుకుంటే బాగుంటాయి. వాటికి ఒబ్బట్లకి మెయిన్ నెయ్యి వేసి కాల్చుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తాయండి. సేమ్ మనం బజార్లో కొనుక్కున్నవి అయితే కనుక శనగపిండి ఒబ్బట్లు అండి, ఇవి పెసరపప్పుతో చేశానండి. ఇది కూడా ఫుల్ వీడియో పెడతాను, ఒకసారి చూడండి. ఇదేమో పెసరపప్పుతో చేసుకున్న ఒబ్బట్లకి మెయిన్ కొద్దిగా పాకం తీయాలి. అదే శనగపప్పు అయితే అక్కర్లేదండి. సేమ్ బూరికైనా అంతే, పెసరపప్పు దానికి కొద్దిగా మనం పోళ్ళలా చేసుకుని వాటిలో పందారు అది కలిపి నా ఛానల్లో పెట్టానండి, ఒకసారి చూడండి. పెసరపప్పు బూర్లు, శనగపప్పు బూర్లు అలాగే చాలా టేస్టీగా వస్తాయి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి మంచి కొలతలతో చేసుకుంటే కనుక. అలాగే ఈవేళ మా రిలేటివ్ ఒక అబ్బాయిని పిలిచాను, భోజనానికి వస్తాడండి. అంటే పండగ అంటే మనమే కాకుండా ఎవరినైనా పిలిచి కూడా పెట్టుకుంటే భోజనాలు చాలా మంచిది. చూడండి, అందుకనే ఎవరినైనా పిలిచినప్పుడు మనం 2-3 ఐటమ్స్ అలా చేసుకుంటాం కదా స్పెషల్గా. అలాగే ఈవేళ ఈ ఒబ్బట్లు చేశాను. అలాగే గార్లు, పరవాణం అన్నీ కూడా చాలా బాగా కుదిరేయండి, చాలా బాగున్నాయి. నా ఛానల్లో ఆల్రెడీ ఫుల్ వీడియోస్ పెట్టి ఉన్నాయండి, ఒకసారి చూడండి. చూసి మీకు ఎలా వచ్చినాయో చేసిన తర్వాత కమెంట్ పెట్టడం మర్చిపోకండి. ఒబ్బట్లు అయితే మాత్రం పెసరపప్పుతో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. అలాగే పరవాణం కూడా బెల్లం వేసి చేసుకుంటే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. ఎప్పుడు చెప్తున్నాను కదండి, స్వీట్స్ అన్నీ కూడా బెల్లంతో చేసుకుంటే కనుక ఐరన్ కంటెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడు పులిహోరలాగే కాకుండా కొద్దిగా బిర్యానీలా చేశాను. అయితే అది జింజర్ గార్లిక్ పేస్ట్ వాడకుండా, ఉల్లిపాయ వాడకుండా ఎలా చేశానో ఫుల్ వీడియో నా ఛానల్లో పెడతాను, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. అస్సలు జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ, అలాగే ఉల్లిపాయ లేని లోటు తెలియకుండా మనం పూజలు అవి చేసేటప్పుడు ఇలా నైవేద్యాలుగా పెట్టడానికి ఆ రెండు వాడం కదండి. అందుకని ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయి ఐటమ్స్. చెప్పాను కదా, పసుపు కుంకుమ దారపేస్తాను దేవుడికి అని చెప్పేసి, అలాగే కొత్త చీర, మన దగ్గర ఏమైనా కొత్త ఆభరణాలు ఉంటే ఆభరణాలు అలా అన్నీ పెట్టి దేవుడికి పూజలు చేస్తానండి. అంటే పూర్వం నుంచి మా మదర్ కూడా మా చిన్నప్పుడు ఇలా చేయడం చూసి మనం కూడా అవే కదా ఫాలో అవుతాం. అలాగా ట్రెడిషన్ ఫాలో అవుతూ ఇలాగా ట్రెడిషన్స్ మనం ఏంటంటే పిల్లలకి చెప్తే కనుక సాంప్రదాయాలు మర్చిపోకుండా ఇవన్నీ వాళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా పెద్ద అయ్యాక ఇలా చేసుకోవడానికి అది బాగుంటుంది కదండి. అందుకని మీరు కూడా ఈ సాంప్రదాయమైన సంక్రాంతి ఎలా చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో.